హైదరాబాద్ లో ఇప్పటికే కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షానికి నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపైన భారీగా నిలిచిన వరద నీటితో ప్రయాణం చేయాలంటేనే నగర వాసులు జంకుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి అయ్యప్ప. గత 3 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అదలాగొదలవడం జనసేన అయితే పూర్తిగా స్పందించింది. ఇప్పటికే కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు తాలిపేరుకు చర్ల మండలం తాలిపేరుకు వరద నీరు చేరడంతో 15 గేట్లు ఎత్తి దిగువ గోదావరికి నీరు అయితే విడుదల చేస్తున్న పరిస్థితి. గోదావరి వరద నీరు కూడా పెరిగే అవకాశం కూడా కనుక్కున్న నేపథ్యంలో ఇప్పటికీ ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు మనుగూరులో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమైన పరిస్థితి ఉంది. అయితే గత నెలలో అత్యధికంగా వర్షం కురిసిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు కూడా కురిసే అవకాశం ఉంది అని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరెంజ్ హెచ్చరిక అయితే జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడే అధికారులు అప్రమత్తమైన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనుగూరులో ప్రధానంగా గిరిజన బాలికా పాఠశాలలో నీరు చేరడంతో అక్కడ ఉన్న విద్యార్థులను కూడా తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఆ వర్షంతో ఎర్రుపాలెం మండలంలో ఆ కట్టలేరు వద్ద పూర్తిగా వరద నీరు అయితే పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో అయితే జలమైన లోతట్టు ప్రాంతాలు అయితే జలమైన ఇప్పటికే అతి నుండి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వర్షపాతం 30 సెంటీమీటర్లు అయితే జిల్లాలో నమోదైన పరిస్థితి ఉంది. ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, అధికారులు అయితే అప్రమత్తమైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అయితే గతంలో మున్నేరు వాకు వరద నీరు చేరడంతో ఆ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇప్పుడు ఆ మున్నేరు కూడా వరద నీరు అయితే చేరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ జేవిఆర్ ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా ఆటంకం ఏర్పడింది. 28,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు 2 రోజులు కురుస్తున్న వర్షానికి రైతులు మరోవైపు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పత్తి రైతులు కావచ్చు, ఇటు వరి నాట్లు కూడా వేస్తూ రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు వర్షాల పాతం లేకపోవడంతో కూడా ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం కురవడంతో పూర్తిగా ఇంకా పనుల్లో నిమగ్నమైన పరిస్థితి మనం చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.